తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ తమ భవిష్యత్ నాయకుడు లోకేష్ మరింత ఉన్నతమైన పదవుల్లో ఉండాలని ఆకాంక్షించారు. భవిష్యత్ తరాలను ముందుకు తీసుకువెళ్లే సమర్థవంతమైన నాయకుడు లోకేష్ అని కొనియాడారు. 2024లో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి 3000 కిలోమీటర్లు నడిచిన వ్యక్తి లోకేష్ అని గుర్తు చేశారు. రాష్ట్రానికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే లోకేష్ రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. మూడు 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ కేడర్ను చైతన్యపరచడానికి రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పాలన ఎండగట్టడానికి 3000 కిలోమీటర్లని లోకేష్ బాబు గారు పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దుర్మార్గంగా రాక్షసంగా అడుగడుగును అడ్డుపెట్టి అడుగడుగున ఇబ్బందులు గురి చేసిన ధైర్యంతో మరి ధీమాతో మొక్కవోడు ధైర్యంతో లోకేష్ బాబు గారు పాదయాత్ర పూర్తి చేసి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడానికి కీలక పాత్ర పోషించినందుకు లోకేష్ గారి మీద యావత్తు భారతదేశంగా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు సానుభూతి పరులు ఈ రోజు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే ఆ పార్టీని కాపాడి అధికారంలోకి తీసుకొచ్చి అనేక పర్యాయాలు ఆ పార్టీని సింహాసనం ఎక్కించి అహర్నిశలు కష్టపడుతూ పార్టీని ఈ రోజు వరకు మరి బలోపేతం చేసి రాష్ట్రంలో తెలుగు వారి జీవితాల్లో ఈ పార్టీని వేళ ఉంది అంటే కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు తర్వాత మా భవిష్యత్తు నాయకులు మా యువ నాయకులు లోకేష్ బాబు గారు వారి భవిష్యత్తు మరింత బాగుండాలని మరింత ఉన్నతమైన పదవుల్లో ఆయన పొందాలని అలాగే భవిష్యత్తులో తెలుగు వారికి తెలుగుదేశం పార్టీకి అండగా ఆ నాయకత్వం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జంగారెడ్డిగూడెంలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకను వినూత్నంగా నిర్వహించారు. పట్టణంలోని హైస్కూల్లో విద్యార్థులు హ్యాపీ బర్త్డే టు యూ లోకేష్ సార్ అనే అక్షరమాలలో కూర్చొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థుల సమక్షంలో టీడీపీ నాయకులు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధికార ప్రతినిధి పారేపల్లి పవన్ మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ తీసుకున్న సంస్కరణతో విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. భవిష్యత్తు తరాల కోసం లోకేష్ తీసుకుంటున్న నిర్ణయాలు అజరామరమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా జంగారెడ్డిగూడెంలో బాయ్స్ హై స్కూల్ నందు టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా మంత్రిగా నారా లోకేష్ గత 7 నెలలుగా తీసుకొస్తున్న సంస్కరణలకు అభినందనలు తెలియజేయాలని చెప్పే ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా ఈరోజు పిల్లల మధ్య ఎంతో ఆహ్లాదంగా ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని చెప్పి ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఎంతో ఛాలెంజింగ్ గా తీసుకున్న విద్యాశాఖను ఆయన చాలా బాగా నిర్వహిస్తున్నారు. అనుకున్న దానికంటే చాలా తొందరగా విద్యాశాఖలో కొన్ని మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. నిరంతరం విద్యార్థుల కోసం రేపటి తరం కోసం కష్టపడుతున్న మా యువతకి స్ఫూర్తి, రేపటి తరాలకు భవిష్యత్తు నాయకుడు మా నారా లోకేష్ అన్నకి మా అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఐటీ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదినోత్సవం సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జంగాను హై స్కూల్లో మరి భారీ ఎత్తున ఈ జన్మదిన వేడుకలను నిర్వహించడం జరిగింది. మరి కార్యక్రమం నిర్వహించిన టీఎన్ఎస్ఎఫ్ బృందం అందరికీ కూడా
మరి తెలుగుదేశం పార్టీ తరఫున అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి లోకేష్ బాబు గారు ఈ యువత కోసం ఈ 5 సంవత్సరాలు విద్యా వ్యవస్థ ఏ రకంగా అయితే నాశనం అయిపోయిందో దాన్ని గాడిలో పెట్టడం కోసం తను శ్రమిస్తూ మరి ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం మరి రోజు విదేశీ పర్యటనలో ఉండి భారీ పరిశ్రమలు తీసుకొచ్చి అందులో యువతకి ఉపాధి చూపించడం కోసం ఆయన చేస్తున్న కృషి అభినందనీయం. ఈరోజు ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మరియు ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు జంగారెడ్డిగూడెం బాలుర హై స్కూల్ నందు టిఎన్ఎస్ఎఫ్ వారు మరి విద్యార్థులతోటి బ్రహ్మాండంగా ఈ యొక్క జన్మదిన వేడుకలని ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఏదైతే లోకేష్ గారు వారి జన్మదినాన్ని కూడా కుటుంబ సభ్యులతోనో రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలతోనో అభిమానులతోనో జరుపుకోకుండా మరి దావోస్లో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకుల యొక్క ఉపాధి అవకాశాల కోసం మరి గడ్డగట్టే చెల్లో దావోస్లో మరి అక్కడ ఇండస్ట్రియలిస్టులను అందరినీ కూడా కలుసుకుంటూ ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడానికి ఆయన చేస్తున్నటువంటి కృషికి వారి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అభినందనలు కూడా తెలియజేసుకుంటూ పిఠాపురంలో టీడీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘనంగా నిర్వహించారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలోని టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ సతీమణి లక్ష్మీదేవి బర్త్డే కేక్ ను కట్ చేశారు. అనంతరం ఆమె చేతుల మీదుగా టీడీపీ నాయకులకు కార్యకర్తలకు మిఠాయిలు పంచారు. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలు చంటిపిల్లల తల్లులకు బేబీ కిట్లను అందజేశారు. నారా లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా ఆయన నిండు నూరేళ్లు చిరంజీవిగా ఉండాలని కోరుకుంటూ అలాగే ఆయన నాన్నగారు ఆశయ సాధనాలకు లక్ష్యంగా ఉంటూ మనకందరికీ కూడా పార్టీ తరఫున అండగా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే వర్మ గారి యొక్క ఆధ్వర్యంలో లోకేష్ గారి జన్మదిన సందర్భంగా హాస్పిటల్లో చిన్నపిల్లలకు అందరికీ కూడా పాలు బ్రెడ్లు అన్నీ పంచిపెట్టడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దావోస్లో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు భేటీ. ఎన్నో ఏళ్ల తర్వాత బిల్ గేట్స్ ను మళ్లీ కలిశానంటూ ట్వీట్. కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తోంది. ఒంగోలులో 6,15,00,000 రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఎస్సీ బాలికల నూతన బస్తీ గృహానికి శంకుస్థాపన చేసిన మంత్రి డోలా. కాకినాడలో ఫిబ్రవరి 15 నుండి 28 వరకు ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలన్న జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి. చంద్రబాబు తీరుతో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఆగిపోయింది. కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తిన వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం డీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.